ఒకసారి ఒక తోడేలుకు మంచి విందు భోజనం దొరికింది. తోడేలు అది చాలా అదృష్టంగా భావించింది. తోడేలు తన స్థానంలో కూర్చొని భోజనాన్ని తినడం ప్రారంభించింది. అది తన ఆహారాన్ని మరెవరితోనూ పంచుకోవటానికి ఇష్టపడట్లేదు. తోడేలు చాలా హడావిడిగా భోజనం తింటుంది. ఒక చిన్న ఎముక ముక్క దాని గొంతులో చిక్కుకుంది. గట్టిగా అరిచింది. ఎముక ముక్కను మింగటానికి తోడేలు చాలా ప్రయత్నించింది. దాన్ని ఉమ్మివేయడానికి ప్రయత్నించింది. కానీ ఏమీ కార్యరూపం దాల్చలేదు. ఎముక కదలట్లేదు. తోడేలు చాలా భయపడింది. నేను ఎముకను బయటకు తీయకపోతే నేను ఈ భోజనాన్ని తినలేను. అమ్మో, నేను ఆకలితో చచ్చిపోతాను అని చాలా విచారంగా అనుకుంటుంది తోడేలు. అకస్మాత్తుగా తోడేలుకు సమీపంలో నివసించే కొంగ గుర్తుకు వచ్చింది. తోడేలు ఇలా ఆలోచించింది, కొంగకు పొడవైన మెడ ఉంటుంది. అది ఎముకను చేరుకొని బయటకు చాలా సులభంగా తీయగలదు అని అనుకుంటుంది. అలా తోడేలు కొంగ వద్దకు వెళ్లి, దయచేసి నా మెడ నుండి ఎముకని తీయండి, నేను దానికి తగిన మూల్యం చెల్లిస్తాను మీకు అని చెప్తుంది. కొంగ వెంటనే ఎముకను బయటకు తీసి దానికి తగిన ఫీజులు అడిగింది. తోడేలు ఇలా జవాబిచ్చింది, నీవు నా నోటిలో నీ తల పెట్టి సురక్షితంగా బయటకు తీయడం నీకు సంతోషంగా లేదా అని అంటుంది. ఫీజులు మర్చిపో అని గట్టిగా చెప్తుంది. ఈ కథలోని నైతికత ఏమిటంటే, చెడు వ్యక్తులకు చేసిన మంచి వెంటనే మర్చిపోతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కథలు వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం, వెంటనే తెలుగు కిడ్స్ ఫన్ వరల్డ్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి మంచి కథలు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే షేర్ బటన్ పైన కూడా క్లిక్ చేయండి.